యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము, చిరునవ్వుతో ప్రభు యేసుని ఆహ్వానించగరానిమ్ము. పరిశుద్ధుడైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవ, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మా ప్రభు ఈ 2025 సంవత్సరము ఈ జనవరి మాసంలో ఈ 14వ దినమున మా ప్రభువ దామర్చెల్ల ఈ స్థలమందు మేము చేరి నీ మందిరం యొక్క స్థలముగా నమ్మకతో మా ప్రభు ప్రార్థిస్తుండగా దయతో జ్ఞాపం చేసుకుని మా ప్రభు ఈ స్థలమందు నిర్మించబడుతున్నటువంటి నిర్మాణంలో ఇంతవరకు మీ కాపుదలు ఇచ్చినారు. నేటి దినాన మా ప్రభువ ఈ బేస్మట్టం మీద మా ప్రభు ఆయా గదుల ప్రకారం, మరి మందిర నిర్మాణం ప్రకారం, లివింగ్ క్వార్టర్స్ నిర్మాణం ప్రకారం, గెస్ట్ రూమ్ నిర్మాణం ప్రకారం, అలానే సండే స్కూల్ నిర్మాణం ప్రకారం, అలానే మా ప్రభువ మా ప్రభు టాయిలెట్స్, బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్స్, మరి మా ప్రభు ఏ విధంగా కిచెన్, అలానే హాలు, వీటి యొక్క కొలతల ప్రకారం నాయన మా ప్రభు మరి గుమ్మాలు, కిటికీలు కొలతల ప్రకారం నిలబెట్టడానికి మీరు ఈ దినాన్ని సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు. మా ప్రభు దయ చూపించండి. దీని పని నిమిత్తంగాను మా ప్రభు మా ప్రియులు మీ దాసుడు సత్యం బ్రదరు, అలానే తన తోటి యొక్క పనివారిని బట్టి, మరి ముఖ్యంగా గ్రామంలో మరి మా ప్రభు ఎంతో మన తండ్రి ఎంతో కాలం నుంచి పని జరిగిస్తున్నటువంటి మీ దాసులు మా ప్రభు కాసులను బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. దయ చూపించండి. ఇదేనంత అందం కూడా రాగలిగినారు. మరి మా ప్రభు వారికి ఉన్నటువంటి మీరు ఇచ్చిన జ్ఞానం, అనుభవాన్ని బట్టి మా ప్రభు సిద్ధపరిస్తూ వచ్చినందుకే స్తుతిస్తూ ఉంటున్నాం. దయ చూపించండి. దేవ మీ ఏర్పాట్లు మా ప్రభువ ఈ యొక్క సహకారం మేరకు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. నిలబెడుతూ వచ్చినటువంటి యొక్క గుమ్మాలను బట్టి ఇంకా మా ప్రభువ నిలబెట్టవలసిన వాటి విషయాల్లో కూడా కావాల్సిన కృపద ఇచ్చేయండి. ఈ యొక్క పని నిర్మాణం నాయన ముగింపు వరకు కూడా మీ కాపుదల ఇచ్చి నాయన మా ప్రభు మీ నామ మహిమార్థమే నాయన స్థిరంగా ఉన్నట్లు కూడా సహాయం చేయండి. చేరువచ్చిన మా ప్రియులు ఇంకా మా ప్రభు యవనస్తులను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారిని కూడా దీవించి ఆస్వాదించు, వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించు నాయన. కాసులను కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించు. సత్యం కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించి ఆస్వాదించండి నాయన. మీ కృపలో బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉంటాం. సర్వాధికారమైన గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీవే దయ చూపించండి. నీ సన్నిధిలో మా ప్రభువ ఏది తక్కువ చేయవాడు కావు నాయన. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడని సెలవించిన రీతిగా దయ చూపుతూ రమ్మని, మీ కాపుదలు దయచేస్తూ రమ్మని. ఈ యొక్క మందిరం యొక్క నిర్మాణం నలుదిక్కుల సమాధాన ఐక్యతతోనూ, గ్రామాధికారుల పెద్దల ఐక్యతతోనూ మీరే సిద్ధపరుస్తూ రమ్మని, మీ నామన మహిమ తెచ్చుకోమని, మీ శిలువ నిబంధన రక్త ప్రోక్షణ కోరుతూ యేసుక్రీస్తు వారి నామపేట వందన స్తోత్రములతో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.